ఈరోజు పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ తరఫున మిగతా సివిల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతము రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుల సర్వే, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపర, అదేవిధంగా ఉద్యోగపర కుల సర్వే. కాబట్టి కులాల నేపథ్యంలో ఏ కులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవటమే సర్వే ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇక్కడ తెలంగాణలో ఈ సర్వే జరుగుతుంది. అంతకుముందు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఫలితాలను బయట ప్రభుత్వాలు పెట్టలేదు. దానికి అనేక కారణాలు చూపించి ఆ డేటాను దాచిపెట్టింది. కానీ ఆ డేటాను కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకొని ఎన్నికల్లో గెలిచే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ప్రజల ముందుకు మాత్రం పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడే పెట్టినట్లయితే ఈ సర్వే ఇప్పుడు అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు దాచిపెట్టాయి. ఏ ప్రభుత్వాలు అయితే దాచిపెట్టాయో ఆ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఈ సర్వేను ముందుకు పోనీయకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు దాచిపెట్టిన డేటా ఇప్పుడు జరిగే సర్వే ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రజల ముందుకు, సమాజం ముందుకు, అదేవిధంగా ప్రభుత్వం దగ్గరికి ఈ డేటా రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారని ప్రభుత్వానికి తెలిసినప్పుడే వాళ్ళకు అనుకూలమైన విధానాలను ప్రభుత్వం రూపొందించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇంత లక్షల కోట్ల బడ్జెట్లు ఖర్చు పెడుతున్నారు, ఏ డేటా బేసిస్ పైన బడ్జెట్ అలాట్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా డేటా లేకుండా విధానాలు రూపొందించడం అనేది లోపభూయిష్టమైన విధానాలు, అమల్లో కాని విధానాలను ప్రజలను మభ్యపెట్టే విధంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి డేటా బేస్డ్ పాలసీ మేకింగ్ అనేది, డెసిషన్ మేకింగ్ అనేది జరగాలి. ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ కావాలి. ప్రజలను అందులో ఇన్వాల్వ్ చేయాలి. అధికారంలో పాల్పంచుకునే అవకాశం అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలకు ఇవ్వాలి. రాజ్యాంగ న్యాయం ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు, సమానత్వము, వీటిని అంటే పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, అది ఎకనామిక్ జస్టిస్, ఈ ఫలాలు అందరికీ అందే విధంగా ఈ సమాచారం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి కులగణన ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా జరగటానికి అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, మీడియా సహకారం అందించాల్సి ఉంటుంది. ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు, ఈ కింది కులాలను అభివృద్ధి జరగనీయకుండా చూసే వాళ్ళని మేము కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ భావిస్తాం. యాక్చువల్గా ఎన్యూమరేటర్లు వాళ్ళు ప్రభుత్వం పంపిస్తే వచ్చి ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు, డేటా సేకరిస్తున్నారు. అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇది అమానుషం, దుర్మార్గం. అది కావాలని చేస్తున్న పనే. ఈ సర్వేను ఏదో ఒక విధంగా దాన్ని స్టాప్ చేయాలి, ఏదో ఒక విధంగా డిస్టార్ట్ చేయాలి, సమాచారం సేకరీయకుండా ఉండాలి. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళని చెప్తారు, ప్రభుత్వాన్ని అడగాలి, ఎమ్మెల్యేలను అడగాలి, ఎంపీలను అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి. ఆ విధంగా అడగకుండా ఎన్యూమరేటర్లను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం దుర్మార్గం, ఇల్లీగల్. వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వచ్చి ఎన్యూమరేట్ చేస్తున్నారు. వాళ్ళను ఆ విధంగా పెట్టడం అనేది దుర్మార్గంగా మేము ఖండిస్తున్నాం. సార్ ఇంకోటి ఒక విషయం, సార్ 75 క్వశ్చన్స్ ఎందుకు అని చెప్పేసి ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అంటే 75 ప్రశ్నల్లో అందులో వాళ్ళ వ్యక్తిగత డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, దగ్గర వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేము ప్రతిపక్ష పార్టీలు అడుగుతాం. సో మీరేమో ఈ సర్వే అనేది ఫస్ట్ మీరు పైన చూసి ఉన్నారు కదా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే. అంటే అన్ని రంగాల లోపల కూడా, అందులో పేర్కొన్న అన్ని రంగాల లోపల కూడా ఆ కుటుంబము ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయి వాళ్ళకు సపోర్ట్ కావచ్చు, రేపు పొద్దున ఆ కులం కావచ్చు, ఆ సామాజిక వర్గము, లేకపోతే ఆ ప్రాంతానికి ఎటువంటి సహాయాలు చేయాలి గవర్నమెంట్, ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయాలనే విషయం కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే కులాల వారీగా కూడా రిప్రజెంటేషన్ ఎంతో ఉన్నది. మీ అందరికీ తెలుసు, కొన్ని కులాలు మాత్రమే పొలిటికల్గా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయి, కొన్ని సామాజిక కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, ఎంబీసీస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు కాని కులాలు కూడా కొన్ని వందల కులాలు ఉన్నాయి. వాళ్ళ తరఫున కనీసం సర్పంచ్లన్నా అయినరా, వాళ్ళు జడ్పీ చైర్మన్లు అయినరా, మండల ప్రెసిడెంట్లు అయినరా, మున్సిపల్ చైర్మన్లు అయినరా, ఆ విషయం తెలవాలి కదా. తెలిస్తే వాళ్ళు కూడా చైతన్యవంతమవుతారు. మన ఇప్పుడు పశుగణన కూడా చేస్తున్నాం మనం. పశుగణన చేస్తున్న వాళ్ళము మనుషులను కులగణన చేయడానికి, లేకపోతే కుటుంబ సర్వే చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? దీనివల్ల ఏంటంటే రాబోయే రోజులల్లా
ఈ మనుషుల మధ్యన ఉన్నటువంటి సామాజిక అంతరాలను తగ్గించడానికి ఇది పనికొస్తుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ రెడ్యూసింగ్ ద డిస్క్రిమినేషన్ అమాంగ్ ద సొసైటీ. కానీ ఇది రాజకీయ హైడ్రామా అని చెప్పేసి అంతా కులగణన లేదు, ఏం లేదు, దాంతో ఇదంతా ఒట్టి కేవలం నామ మాత్రానికి చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ప్రజలు కూడా చాలా మంది అనుకుంటారు కేవలం ఇది రాజకీయ అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కులగణన జరిగి ఆ కులగణన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరగలేదు. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అది ఒక గొప్ప అంశం. అది మనం అందరం కూడా స్వాగతించినాం. ఒకే ఒక్క రోజు సింగిల్ డే లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత కారణాలు దానికి రాజ్యాంగబద్ధత లేకుండే. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కుటుంబ సర్వేకు, ఈ ఇంటింటి కుటుంబ సర్వేకు డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నది కాబట్టి దీనికి రాజ్యాంగబద్ధత ఉన్నది. రేపొద్దున ఈ రిపోర్ట్ను బట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రావు. అది ముఖ్యమైన ఉద్దేశం. ఇంకోటి ఫైనల్ గా ప్రజలు ఇవ్వచ్చా అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్, పర్సనల్ డీటెయిల్, బ్యాంక్ డీటెయిల్ అవన్నీ ఇవ్వచ్చా ప్రజలు? ఒకటి వ్యక్తిగత గోప్యత అనేది ఒక ముఖ్యమైన అంశం, రాజ్యాంగం కల్పించినటువంటి అంశం. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందేమో అనే భయాందోళనలు ప్రజల లోపల ఉన్నాయి. ఇది వాస్తవం, ఉండాల్సిన అంశమే కూడా. అందుకని చెప్పి వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి నష్టం జరగదు అని చెప్పి ప్రభుత్వం తరపున ఖచ్చితమైన హామీ ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భం లోపల కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చినారు. సపోజ్ నేనే మతాన్ని పాటించడం లేదు, నేను నా మతాన్ని డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు, చెప్పొచ్చు. నేను కులం పరమైనటువంటి నా కులం చెప్పదలుచుకోలేదు, చెప్పొచ్చు. చెప్పినప్పుడు నిన్ను ఓసీగానో అదర్ క్యాస్ట్గా ట్రీట్ చేస్తారు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఆధార్ కానీ లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా ఆప్షనలే, అంటే కంపల్సరీ అని కాదు. కొంతమందికి ఏంటంటే సంపన్న వర్గాలకు కొన్ని భయాలు ఉంటాయి అన్నమాట, కొన్ని లేకపోతే స్కీమ్లలో మిస్ అవుతామనే భయాలు కొంతమంది ఉంటాయి. కొంతమందికి ప్రాపర్టీ రిటర్న్, సరి అయిన ప్రాపర్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ అవి కట్టకుండా పెద్ద ఎత్తున సంపాదించుకున్న వాళ్ళు ఎవరికన్నా ఉంటే భయాందోళనలు ఉండొచ్చు తప్పించి దీనివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ మేరకు గవర్నమెంట్ మట్టుకు ఖచ్చితంగా ఒక హామీ మట్టుకు ఇవ్వాలని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు ప్రభుత్వం తరఫున. సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది కదా, వాళ్ళు కూడా వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లదు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సర్వే లోపల పాల్గొని మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెప్పి ఒక ప్రభుత్వం తరఫున కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. టీవీలలో కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా, పేపర్ల ద్వారా. సో ఇంకోటి సార్, చాలా మంది ఇళ్ళకి కేవలం వచ్చి సర్వే చేస్తలేరు, ఏం చేస్తారు, స్టిక్కర్ పెట్టేసి వెళ్ళిపోతారు, ఇక మా సర్వే అయిపోయినట్టు అని చెప్పి ప్రజలు ఈ విధంగా కూడా అనుకుంటారు. వాళ్ళకి అదే అంటే నాలెడ్జ్ లేకపోవడం. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క ఎన్యూమరేటర్కు 100 to 150 హౌజెస్ కేటాయించారు అనమాట. 100-150 ఇండ్లు కేటాయించారు. పర్ డే ఒక 10 హౌజెస్ వాళ్ళు సర్వే చేయగలుగుతారు. అంటే ఒక ఇంటిని సమగ్రంగా ఇన్ డీటెయిల్ డెప్త్గా ఉన్నటువంటి అన్ని ఫార్మాట్స్లో ఉన్న ప్రతి అంశాన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి 1/2 hour to 1 hour, అంటే ఆ వ్యక్తి యొక్క క్యాలిబర్ను బట్టి ఉంటుంది. ఒక అంటే ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గంటలు ఆ ఎన్యూమరేటర్ కష్టపడాల్సి ఉంటుంది. దీనికోసము 150 days పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఏం చేశారంటే డే బిఫోర్ ఎస్టర్డే కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇంటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఉంటారు. 1, 2, 3, 4 అని ఇట్లా నంబర్స్ వేసారు. నంబర్స్ వేసి ఆ 150 నంబర్స్ను అదే ఆర్డర్ లోపల వాళ్ళు రాసుకొని ఎవ్రీ డే ఆ సీక్వెన్స్ లోపలనే అటెండ్ చేస్తారు తప్పించి ఏ ఇంటిని కూడా మిస్ అవ్వడానికి అవకాశం లేదు. అది ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఇంటి స్టిక్కర్ పలానా వ్యక్తిది ఇల్లు అని చెప్పేసి వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం లొకేషను, నంబరు, ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ దానికోసం మాత్రం. దాని తర్వాత మళ్ళీ వస్తారు. ఇది ప్రాసెస్. అది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కుటుంబాన్ని గుర్తించడం మొదలు, తర్వాత వచ్చి డీటెయిల్ గా సర్వే చేయడం సెకండ్, అది ఫైనల్. సో దీనివల్ల ప్రజలకు కూడా ఎలాంటి వాళ్ళ యొక్క గోప్యతకు ఎలాంటి ప్రాబ్లం ఉండదనే భావిస్తా ఉన్నాము. ఆ దిశగా ఇంతకు ముందు కూడా చెప్పినాను కదా, ప్రభుత్వం కూడా ఖచ్చితమైన హామీ ఇస్తే ప్రజలకు ఇంకా నమ్మకం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.